హలో అండి, నేను మీ పీడియాట్రిషియన్. నా పేరు డాక్టర్ హితేష్. నేను షాలిని హాస్పిటల్లో పీడియాట్రిషియన్గా పనిచేస్తున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చి డెలివరీలో పీడియాట్రిషియన్ రోల్ ఏంటి, పీడియాట్రిషియన్ ఎందుకు అటెండ్ అవ్వాలి, డెలివరీ అనేది ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎందుకు చేయాలి, హాస్పిటల్లోనే డెలివరీ ఎందుకు చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో హాస్పిటల్లో డెలివరీ ఎందుకు చేయాలి అంటే అన్ని వసతులు ఉంటాయి. ఇప్పుడు గర్భంలో బేబీ ఉన్నప్పుడు ఆ వాతావరణం వేరు. బేబీ బయటకు వచ్చిన తర్వాత బయట వాతావరణానికి అడాప్ట్ అవ్వాలి అంటే ఏమేమి మార్పులు వస్తాయి? బేబీ టెంపరేచర్ లో మార్పులు వస్తాయి. అంటే బేబీ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత మదర్ చూసుకుంటుంది. బయటకు వచ్చిన తర్వాత టెంపరేచర్ చేంజెస్ చాలా ఉంటాయి. ఫస్ట్ టెంపరేచర్ కి అడాప్ట్ అవ్వాలి. ఇంకోటి బేబీ లోపల బ్రీతింగ్ తీసుకోవద్దు. బయటకు వచ్చిన తర్వాత బేబీ బ్రీతింగ్ స్టార్ట్ చేయాలి. ఈ క్రమంలో 100 బేబీస్ లో 90% బేబీస్ కి ఎటువంటి హెల్ప్ అవసరం ఉండదు. 9 to 10% బేబీస్ కి మనం మినిమం గా హెల్ప్ చేయాలి. 1% బేబీస్ కి మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా కేర్, ఎక్స్ట్రా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ స్టిమ్యులేట్ చేయడము, వెంటిలేటర్ ఇట్లాంటివి పెట్టడము, ఆక్సిజన్ సపోర్ట్ ఎక్స్ట్రా రావడము, ఛాతీని నొక్కి హార్ట్ స్టార్ట్ చేయడం, ఇట్లాంటివి అవసరం పడతాయి. సో ఖచ్చితంగా మనం ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేసుకోవాలి. దానికి పీడియాట్రిషియన్ అలైన్ అయి ఉండాలి. పీడియాట్రిషియన్ వచ్చి డెలివరీని అటెండ్ అవ్వాలి. సో దీని వల్ల ఏమవుతుందంటే బేబీకి రేపు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి.